హాయ్ డియర్ ఫ్రెండ్స్, నేను నిమ్మకాయల వీధిలో వచ్చున్నాను తిరుపతిలో. వెళ్తూ ఉంటే మా ఫ్రెండ్ కనిపిస్తే మంచి శారీస్ ఉన్నాయి రమ్మని చెప్పింది. సో నేను ఈ షాప్కి వచ్చి ఉన్నాను. ఈ షాప్ పేరు కంచి కామాక్షి సిల్క్, కాంచీపురం సొసైటీ పట్టు చీరలు. నేను కూడా ఒక 2 శారీస్ కొన్నానండి. మంచి క్వాలిటీ కంచితో వచ్చిన శారీస్ కొన్నాను, తక్కువ ధరకి తీసుకున్నాను. మీకు కూడా ఎవరైనా కావాలంటే ఈ షాప్కి వచ్చి కొనుక్కోవచ్చు. మీకు షాపు బట్టలు కూడా చూపిస్తాను చూడండి, చాలా బాగుంది, బ్యూటిఫుల్గా. ఇదిగోండి, ఇవన్నీ కూడా శారీసేనండి, చాలా ఉన్నాయి. అసలు ఓపెన్ చేయండి మేడం. బాక్స్ చూస్తేనే కొనాలనిపిస్తుందండి. ఇవన్నీ కూడా శారీస్ రెడీగా ఉన్నాయి, న్యూ స్టాక్. మంచి క్లాత్ కూడా చాలా బాగుంది, మెటీరియల్ కొత్తగా వచ్చింది. అది చూడండి, ఇవన్నీ కూడా షాపు. చూడండి, అస్సలు రష్ లేకుండా వస్తూనే ఉన్నారు జనాలు, కొంటూనే ఉన్నారు. ఇదంతా కూడా షాపే, బిగ్ షాప్. క్వాలిటీ శారీస్, డ్రెస్సెస్, నైటీస్ ఏమేమో ఉన్నాయి. అబ్బో, చీర చూడండి ఎంత బాగుంది. ఎంత మేడం ఈ శారీ? 25,000. ఓ బాబా, బంగారుతో అల్లినట్టుంది. వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్, చాలా బాగుంది అసలు. మేడం మీ పేరు? శశిరేఖ. మీరు సార్ ఇద్దరు కలిసి చేస్తారా? అవును మేడం. ఏమి ఇది సపోర్ట్నా? మా హస్బెండ్కి సపోర్ట్ ఉంటాను మేడం. నేను వచ్చి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ని. ఖాళీ ఉన్నప్పుడు షాప్ దగ్గరికి వస్తూ ఉంటాను, మా హస్బెండ్కి సపోర్ట్గా ఉంటాను. మంచి బిజినెస్ బాగుంటుంది మేడం, చాలా బాగుంటుంది. కస్టమర్స్ కూడా రిపీట్ అవుతూ ఉంటారు. మా దగ్గర హోల్సేల్ ఎక్కువ అవుతుంది. మా దగ్గర తీసుకుని వెళ్ళి వాళ్ళు సేల్ చేసుకోవడం అది చేస్తుంటారు. మ్యారేజ్ సీజన్ వచ్చినప్పుడు మ్యారేజ్ శారీస్ అవి తీసుకోవడం, పెళ్లి చీరలు తీసుకోవడం ఇక్కడే తీసుకుంటారు. ధరలు తగ్గిస్తారా? అడిగితే ధరలు తగ్గిస్తాం మేడం. మామూలుగా ఇదే కంచి సొసైటీ వాళ్ళ షాపు, కాంచీపురం కంచి సొసైటీ షాప్ ఇది. ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది, ధర తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు మీ ఆయనకి సపోర్ట్ చేసుకోవాలనుకున్నారు? ఎందుకు గమ్మని ఉండకూడదు, ఇంట్లో హ్యాపీగా రెస్ట్ తీసుకుంటారు? ఎట్లా మేడం, హస్బెండ్ కి వైఫ్ సపోర్ట్ ఉండాలి, వైఫ్ కి హస్బెండ్ సపోర్ట్ ఉండాలి. అంతేనే కదా మేడం, ఫ్యామిలీ అనేది వస్తుంది, పైకి వస్తుంది, బాగుంటుంది. లేడీస్ కి ఎక్కువ సపోర్ట్ చేస్తా ఉంటాను నేను. ఎవరిని కూడా లేడీస్ ఇంతవరకు అట్లాగా ఇంట్లో ఉండకూడదు, బయటికి రావాలి. ప్రతి ఒక్క లేడీ బయటకు వచ్చి ప్రతి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళ పిల్లల పని వాళ్ళు చూసుకోవాలి. ఎంతవరకు అని హస్బెండ్ మీద డిపెండ్ అయి ఉంటాం, హస్బెండ్ మీద డిపెండ్ అయ్యి ఉండొద్దండి ఎవరు కూడా. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ప్రతిదీ హస్బెండ్ మీద డిపెండ్ అయ్యి ఉంటే వాళ్ళకి వాల్యూ అనేది ఉండదు. ఇదే ఆడవాళ్ళ ఎదుగుదల వాళ్ళు చేసుకోవాలి. అప్పుడే లేడీస్ కి ఎదుగుదల అనేది అప్పుడే వస్తుంది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితేనే బాగుంటుంది కూడా ఫ్యూచర్ కి. సార్ చాలా గ్రేట్గా చెప్తున్నారు మీ వైఫ్. హ్యాపీ ఒకళ్ళ సపోర్ట్ ఒకళ్ళకి ఎక్కడ ఇద్దరు. బ్యూటిఫుల్ కపుల్, బ్యూటిఫుల్, నైస్. సపోర్టివ్గా ఉంటారు మీరు కూడా, అలాగే ఉండాలి. హ్యాపీ. చూసారా, వినారా జెంట్స్ నా వీడియో చూస్తే ఒకసారి అర్థం చేసుకోండి ఎంత బాగా ఈ కపుల్ ఒకళ్ళ సపోర్ట్ ఒకళ్ళకి చేసుకుంటూ లైఫ్ అనేది జీవిస్తున్నారంటే హ్యాపీగా ఉంది నాకైతే. అందరికీ ఉండాలి అలాగే. మీరమ్మా? ఓహో, ఇప్పుడు అది క్లోజ్ చేయండి, మన కాపీరైట్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, బట్టలు ఇక్కడ చంద్రగిరి నుంచి వచ్చారా ఇక్కడ కొనేకి? చంద్రగిరి నుంచి వచ్చారా? ఎందుకని? మ్యారేజ్ కానీ వచ్చారు. శారీస్ బాగా నచ్చాయా? బాగున్నాయి క్వాలిటీ? అయినా తగ్గించిస్తున్నారు. సాటిస్ఫై, హ్యాపీ. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏమేమి కొన్నారు మీరు?
పట్టు శారీలు కొన్నాము. పట్టు ఇవి కొన్నారా? ఏమైనా తగ్గించారా? పర్లేదు, మేము అడిగిన రేట్కే తగ్గించారు. వాళ్ళు చెప్పిన రేట్ మేము పోలేదు, మేము అడిగిన రేట్కి వాళ్ళు ఇచ్చారు. పెళ్లి చీరలు కొంటున్నారా? ఓకే, కంగ్రాచులేషన్స్. ఇంకేమైనా చెప్తాను. అందుకని వచ్చి అమ్మాయి మ్యారేజ్ ఇక్కడ కొత్తగా పెట్టున్నారని ఇప్పుడే చూసాను. చదివింది అమ్మాయి? ఏం చదివింది? సెకండ్ ఇయర్. పెళ్లి చేస్తున్నారు. ఇంకా చదివించుండొచ్చు కదా? కదా? చదివించాలని అనుకున్నాము, అమ్మకి ఎక్కలేదు, ఎందుకని నిలిపేసి మ్యారేజ్. ఓకే 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 అలాగే. ఇంకేం మేడం? ఇదంటే చూపించాను. అంతేనా? మీరు మేడం వెళ్ళిపోయారా మేడం? ఈ శారీస్ తీసుకున్నాం. అబ్బా, చాలా బాగుందండి అసలు. దగ్గర అంటుంది, దగ్గర. ఓకే ఓకే. ఇది కూడా తీసుకున్నారా? పెళ్లి చీరలు. అవును, కంగ్రాట్స్. బాగా జరగాలి. నాకు కూడా పిలుస్తే కదా పెళ్ళికి. రాండి తప్పకుండా. నేను అడిగిన తర్వాతనా? రేపు నెల కదా, ఇప్పుడే పిలిస్తే మర్చిపోతాడే కాదు మేడం. కదా మేడం, నన్ను కూడా నెక్స్ట్ మంత్ మ్యారేజ్ మేడం. రేపు నెల సగంలో. అదే, నన్ను కూడా పిలిస్తే కదా. ఖచ్చితంగా రండి, నెంబర్ ఇవ్వండి, వచ్చి మ్యారేజ్కి కార్డు ఇచ్చేసి వస్తాను. లవ్ యూ మేడం. చాలా బాగా హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు, నవ్వుతున్నారు జోక్కి. జస్ట్ అలా అన్నాను మేడం. మీరు ఎవరైనా కూడా ఉండాలి, అందరూ రావాలి, అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం ఫర్ యువర్ వాల్యుబుల్ స్పీచ్. కంగ్రాచులేషన్స్, వెరీ నైస్.